వేసుకోవాలి. మీ పార్ట్నర్ ఉంటే హెల్ప్ తీసుకోవాలి. ఇకనే రోస్ట్ చేసి మీరు బ్రోకలీ మేము బెల్లం అన్నం అంటాము మా సైడ్, విరిగిపోతాయి. నేను సౌండ్ అది కూడా ఎలా. హాయ్ ఎవ్రీవన్, ఇవాళ లంచ్ ఏం చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఈజీగా హెల్తీగా ఈ రెసిపీస్ చేసుకోండి. బ్రోకలీ ఫ్రై అండ్ పరమాన్నం. ఇలాంటి 1 మీల్ చాలు, ఫుల్ టేస్ట్ అండ్ ఫుల్ సాటిస్ఫాక్షన్. ఆలస్యం ఎందుకు ఇంకా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బ్రోకలీ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రోకలీ, గార్లిక్, జీలకర్ర, పుట్నాలు, సాల్ట్, కారం, కోకోనట్ పౌడర్. ఫస్ట్ బ్రోకలీని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి, లేదా ఇంట్లో మీ పార్ట్నర్ ఉంటే హెల్ప్ తీసుకోవాలి. ఇక్కడ నా పార్ట్నర్ కట్టింగ్లో హెల్ప్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ కూడా ఇలా కట్టింగ్లో హెల్ప్ చేస్తారా? కమెంట్లో చెప్పండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మీడియం సైజ్ కట్ చేసిన బ్రోకలీ పీసెస్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఒక 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి స్టీమ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆలోపు 1.5 స్పూన్ పుట్నాలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర రోస్ట్ చేసుకోండి. నేను ముందుగానే రోస్ట్ చేసుకున్నా, సో డైరెక్ట్ గ్రైండ్ చేస్తున్నా. రోస్ట్ చేసిన పుట్నాలు, జీలకర్ర, ధనియాలు, కారం, సాల్ట్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. లాస్ట్లో కోకోనట్ పౌడర్ లేదా మీ ఇంట్లో డ్రై కోకోనట్ ఉంటే 2 or 3 పీసెస్ వేసి క్విక్ స్పిన్ ఇవ్వండి. పౌడర్ రెడీ అయిపోతుంది. బ్రోకలీ ఫ్రై అయిందా లేదా తెలుసుకోవడానికి జస్ట్ ఇలా కట్ చేసి చూస్తే పీస్ కట్ అవ్వాలి. ఇలా రెడీ అయిన తర్వాత రెడీ చేసుకున్న పౌడర్ని వేసి 2 మినిట్స్ సాటే చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి గ్యాస్ టర్న్ ఆఫ్ చేయడమే. బ్రోకలీ ఫ్రై రెడీ. మీరు బ్రోకలీని ఇలానే చేస్తారా? కమెంట్లో చెప్పండి. ఇలా చాలా ఈజీ అండ్ హెల్తీగా బ్రోకలీ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్వీట్ చేద్దాం. మేము బెల్లం అన్నం అంటాము మా సైడ్, మీ సైడ్ ఏమంటారో కమెంట్లో చెప్పండి. నేను చూపిస్తున్న కప్పుతో అన్ని మెజర్మెంట్స్ ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ బౌల్లో 1 కప్ వాటర్, 3 కప్ మిల్క్ వేసి బాయిల్ చేయండి. మిల్క్ బాయిల్ అయ్యాక 1 కప్ రైస్ యాడ్ చేయండి. తర్వాత రైస్ ఉడికిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో టర్న్ ఆఫ్ చేయండి. ఎందుకో లాస్ట్లో చెప్తాను. ఇంకో బౌల్లో కొంచెం వాటర్ వేసి 1.5 కప్ బెల్లం వేసుకొని బెల్లం మెల్ట్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేయండి. ఈ 2 కూల్ అయ్యే వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే వేడి మిల్క్లో వేస్తే మిల్క్ విరిగిపోతాయి. నేను ఆల్రెడీ చేశాను, సో ముందే చెప్తున్నా. సో చాలా పేషెన్స్ ఇంపార్టెంట్. ఆలోపు గీలో డ్రై ఫ్రూట్స్ వేసి రోస్ట్ చేసుకోండి. సేపు గిటార్ మ్యూజిక్ వింటూ వీడియో చూడండి, అండ్ అది ఏ మూవీదో కూడా గెస్ చేయండి. ఎలా ఉంది మ్యూజిక్? మీకు నచ్చిందని అనుకుంటున్నా. కూల్ అయిన రైస్లో మెల్ట్ చేసిన బెల్లం వేసి కలుపుకోవడమే. రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ గీతో పాటు వేసేయండి. అంతే, స్వీట్ రెడీ. చాలా బాగుంటుంది. అటుకుల పాయసం కూడా సేమ్ ఇలానే ఉంటుంది. జస్ట్ రైస్ ప్లేస్లో ముందే మనం అటుకుల్ని గీలో రోస్ట్ చేసుకోవాలి. సేమ్ రైస్ ప్లేస్లో అటుకులు వేసేయాలి. ప్రాసెస్ అంతా సేమ్. చూసారు కదా ఈ 2 రెసిపీస్, బ్రోకలీ ఫ్రై అండ్ పరమాన్నం. ఈజీగా, హెల్తీగా, టేస్టీగా ఉంటాయి. మీ టేస్ట్ బడ్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి, నేను గ్యారంటీ. అండ్ మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారు? ఇలానే చేస్తారా, డిఫరెంట్గా చేస్తారా? కమెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి 1 మీల్ కాంబో రెసిపీస్ ఇంకా చూడాలనుకుంటే కూడా కమెంట్లో చెప్పండి. బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మీరు వింటున్నారు కదా గిటార్ సౌండ్, అది కూడా ఎలా ఉందనేది చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.